బ్రో ఈ వీడియోలో మనం ఒక మాన్స్టర్ ఫోన్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు వచ్చిన ఐక్యూ ఫోన్స్ అన్నిటిలోనూ మోస్ట్ క్రేజియస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఫోన్ ఇది. అదే ఐక్యూ 15 అల్ట్రా ఫోన్. చాలా ఎక్స్పెన్సివ్, ఆల్రెడీ చైనాలో లాంచ్ అయింది. ఇండియాకి వస్తుందా లేదా అన్న క్లారిటీ లేదు. ఈ వీడియోలో ఇది ఎగ్జాక్ట్లీ ఎంత పవర్ఫుల్ అండ్ ఇందులో ఉన్న క్రేజీ ఫ్యూచర్స్ ఏంటి అన్ని డీటెయిల్ గా చెప్తాను. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ టోటల్లీ నెక్స్ట్ లెవెల్. దీని డిజైన్ కంప్లీట్లీ యూనిక్ గా ఉంటుంది. బ్యాక్ లో హనీ కాంబ్ ఎఫెక్ట్ తో వస్తుంది. ఫోన్ ని టిల్ట్ చేస్తూ ఉంటే మిడిల్ లో మీకు లైట్స్ కనబడతాయి. అవి డైరెక్ట్ గా కనిపించవు కానీ కంప్లీట్ గా యూనిక్ ఫీల్ ఉంటుంది. కెమెరా మాడ్యూల్ మిడిల్ లో స్మార్ట్ గా డిజైన్ చేశారు అండ్ కెమెరా మాడ్యూల్ లో మీకు మల్టీ కలర్ లైట్ అయితే వస్తుంది. మీరు లైట్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ గా కంప్లీట్ గేమర్స్ కి నచ్చేది ఏంటంటే దాంట్లో వస్తున్న షోల్డర్ ట్రిగర్స్. అంతేకాకుండా దాని హ్యాప్టిక్స్ కూడా మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ ఫీల్ మనకు తెలుస్తుంది. దీంట్లో క్రేజీ పార్ట్ ఏంటంటే ఇన్ బిల్డ్ ఫ్యాన్ వస్తుంది. దీని ఇన్లెట్ వచ్చేసి కెమెరా మాడ్యూల్ కింద నుంచి అండ్ అవుట్లెట్ వచ్చేసి కెమెరా మాడ్యూల్ సైడ్ నుంచి. అండ్ దీంట్లో క్రేజీ పార్ట్ ఏంటంటే దీని ఫ్యాన్ స్పీడ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దాని ఫ్యాన్ ఎంత స్పీడ్ లో తిరుగుతున్నా సరే ఆ నాయిస్ అనేది మనకు వినిపించదు. అండ్ మోస్ట్ థింగ్ దీంట్లో ఫిజికల్ ఫ్యాన్ ఉన్నా సరే IPX8 అండ్ X9 వస్తుంది. ఇది రియల్లీ కూల్ ఫ్యూచర్. దీని వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇది 230 గ్రామ్స్ అయితే ఉంటుంది. కొంచెం హెవియర్ సైడ్ అనిపిస్తుంది. అండ్ దీని థిక్నెస్ వచ్చేసి 8.4 mm ఉంటుంది. అండ్ ఇది గ్లాస్ బ్యాక్ ప్లస్ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. దీంట్లో డ్యూయల్ స్టెరియో స్పీకర్స్ వస్తాయి. సౌండ్ అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్. ఆ బేస్ అండ్ క్లారిటీ సాలిడ్ గా ఉంటుంది. దీంట్లో IR బ్లాస్టర్ కూడా వస్తుంది అండ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా. అలాగే USB 3.2 వస్తుంది. అండ్ దీంట్లో IP రేటింగ్ వచ్చేసి IP68+69 వస్తుంది. సో వాటర్ అండ్ డస్ట్ రెండు టఫ్ గా హ్యాండిల్ చేస్తుంది. హానెస్ట్లీ చెప్పాలంటే దీంట్లో ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వలేదు. డిస్ప్లే అయితే గూస్ బంప్స్ గ్యారెంటీ. 6.8 ఇంచ్ ఫ్లాట్ AMOLED డిస్ప్లే వస్తుంది. బెజల్స్ అయితే ఆల్మోస్ట్ 0 అండ్ ఇది 2K రెజల్యూషన్ ఉన్న ప్యానెల్ తో వస్తుంది. అలాగే 144 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. కాబట్టి డిస్ప్లే సూపర్ స్మూత్ గా ఉంటుంది. అండ్ లిటరల్లీ దీంట్లో 8000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వస్తుంది. ఇంత హై బ్రైట్నెస్ తో వచ్చిన ఫస్ట్ ఫోన్ ఇదే. ఇది అవుట్డోర్ విజిబిలిటీలో కిల్లర్. మీరు వీడియోస్ మల్టీమీడియా లేదా గేమింగ్ చేసినా ఎంత లైటింగ్ లో అయినా సరే మీకు బ్రైట్ గా ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ డిస్ప్లే మాత్రం ప్రీమియం. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ లెవెల్. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 వస్తుంది ప్లస్ Q3 స్పోర్ట్స్ చిప్ కూడా. అసలు క్రేజీ పార్ట్ ఏంటంటే దీంట్లో ర్యామ్ వచ్చేసి LPDDR5X అల్ట్రా ప్రో ర్యామ్ వస్తుంది. ఇది ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ర్యామ్. అండ్ స్టోరేజ్ కోసం UFS 4.1 వస్తుంది. అండ్ దీని అంతు స్కోర్ వచ్చేసి 4 మిలియన్ ప్లస్ వస్తుంది. BGMI మీకు 120 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ కూడా. ఫ్రీ ఫైర్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. షోల్డర్ ట్రిగర్స్ యూస్ చేస్తే నెక్స్ట్ లెవెల్ గేమింగ్ అయితే చేయొచ్చు. ఫిజికల్ ఫ్యాన్ ఉంది కాబట్టి థర్మల్స్ అంతా రైజ్ అవ్వదు. మీకు నార్మల్ టెంపరేచర్ ఉంటుంది. ఇన్ని ఫీచర్స్ ఇచ్చినా సరే కెమెరాలో ఎలాంటి కాంప్రమైజెస్ లేవు. దీంట్లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ ప్రైమరీ OIS సెన్సార్ వస్తుంది. అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్. ఇది 3x ఆప్టికల్ జూమ్ ప్లస్ 100x డిజిటల్ జూమ్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ లో మీరు 8K వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ సెల్ఫీ వచ్చేసి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. దీంట్లో కూడా మీరు 4K 60 FPS లో వీడియో షూట్ చేయొచ్చు. డెఫినెట్లీ ఫోటోస్ అండ్ వీడియోస్ ఎక్సలెంట్ గా వస్తాయి. దీంట్లో పోర్ట్రేట్ ఫోకల్ లెంత్ 23, 35, 50, 85, 100 mm. స్లో మోషన్ ఇక్కడ స్లైట్లీ డిసప్పాయింట్ చేసింది. దీంట్లో ఓన్లీ 240 FPS మాత్రమే వస్తుంది. 480 లేదా 960 FPS ఉంటే ఇంకా బాగుండేది. అండ్ దీని బ్యాటరీ వచ్చేసి 7400 mAh వస్తుంది. అంతేకాకుండా 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా. అండ్ చార్జర్ కూడా బాక్స్ లోనే వస్తుంది. ఈవెన్ మీకు 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంది. అండ్ బైపాస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఆల్మోస్ట్ 1 అవర్ లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ బ్యాకప్ అయితే టెన్షనే లేదు. ఇది చైనాలో 16GB ప్లస్ 256GB తో స్టార్ట్ అవుతుంది. దీని చైనీస్ ప్రైస్ ఇండియాలో కన్వర్ట్ చేస్తే అరౌండ్ 75,000 దాకా ఉంటుంది. అదే ఇది ఇండియాలో లాంచ్ అయితే దీని ప్రైస్ అప్ టు 1 lakh అయితే ఉంటుంది. దీని టాప్ వేరియంట్ వచ్చేసి 24GB ర్యామ్ అండ్ 1TB స్టోరేజ్. సో ఫైనల్ గా డిస్ప్లే, బ్యాటరీ, పర్ఫార్మెన్స్, డిజైన్, ఫ్యాన్ అండ్ ట్రిగర్స్ ఇది కంప్లీట్ ఒక సూపర్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. ఇది ఐక్యూ హిస్టరీలోనే ఒక బెస్ట్ ఫోన్. ఇది ఇండియాలో లాంచ్ అవుతుందా లేదో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.